నేను గోంగూర చుక్కకూర పచ్చడి చేస్తున్నానండి. చిన్న సైజు కట్టలు 10 గోంగూర కట్టలు తీసుకున్నా, 4 చుక్కకూర కట్టలు తీసుకున్నా. దానికి కావాల్సిన చుక్కకూర గోంగూర కావాల్సిన ఐటమ్స్ అండి: ఒక చిన్న కప్పు పల్లీలు, 2 టమాటా, సరిపోయినన్ని పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల జీలకర్ర, ఒక ఎల్లుల్లిగడ్డ. అంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసానండి. టమాటా కూడా ఎందుకంటే టేస్ట్ కోసం 2 టమాటా వేస్తున్నా. పొయ్యి ముట్టించి బాండి పెట్టాను. ఫస్ట్ పల్లీలు వేపుకోవాలి. బాగా నూనె వేస్తున్నా. నూనె వేసి పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగినాయండి. ఎల్లిపాయలు వేస్తున్నా. జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి. కాయలు వేయినాయి. కట్ చేసిన 2 టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నా. అవి కూడా బాగా నూనెలో మగ్గనివ్వాలి. గోంగూర చుక్కకూర కూడా పెట్టేస్తున్నా. అది కూడా నూనెలో వేపుకోవాలి. అన్నీ పల్లీలు వేపాను, మిక్సీలో వేసానండి. ఇగో అన్నీ పచ్చిమిరపకాయలు, టమాటా, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర అవి కూడా నూనెలో వేపాను. సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తాలింపు పెట్టాను చూడండి. తాలింపు ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు వేసి తాలింపు పెట్టానండి. పచ్చడి చూడండి ఎంత బాగుంది. చుక్కకూర గోంగూర పచ్చడి రెడీ అయిందండి. చాలా బాగుంది. దీని కాంబినేషన్ ఆమ్లెట్ కానీ ఎండుచేప కానీ నంచుకుంటే ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఎంతైనా తినాలనిపిస్తుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.